ఇది స్పాయిలర్. వంద ఉనకేనా మరీ సూపర్ అని కాదు కానీ కాకపోతే హీరోయిన్ డామినేట్ చేసేసింది అన్నని. ఓవరాల్ గా నాకైతే సినిమా హాయ్ ఫ్రెండ్స్, ఇది చెన్నై లవ్ స్టోరీ రివ్యూ. ఈ రోజు నుంచి మీరు నా దేవత, నేను మీ బానిస. కాదు, ఒపీనియన్. సో మేము జస్ట్ మూవీ చూసినాక మాకు ఎట్లా అనిపించింది, ఒక జనరల్ ఆడియన్స్ ఎట్లా మూవీ చూసి అలా ఒపీనియన్ చెప్తారు అట్లానే మాట్లాడతాం. మేము క్రిటిక్ కాదు, పెద్ద క్రిటిక్స్ ఏం కాదు మేము. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో టెక్నికాలిటీస్ అవన్నీ ఏం మాట్లాడడం, జస్ట్ మా ఒపీనియన్, మాకు ఏమనిపించింది, మా ఎక్స్పీరియన్స్ ఏంటి అంతే మాట్లాడతాం. ఎవరన్నా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే రియల్లీ సారీ. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు. ఓవరాల్గా నాకైతే సినిమా మంచి అనిపించింది, నాకైతే ఎక్కింది. అంటే మరీ సూపర్ అని కాదు కానీ ఎంగేజింగ్ గా మంచిగా అనిపించింది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అటెంప్ట్ ఇన్ తెలుగు ఫిలిం ఎస్పెషల్లీ మెల్లగా ఎక్కుతుంది మన వాళ్ళకి అన్నట్టు అనిపించింది నాకు. ఇట్స్ గుడ్ ఫిలిం టు వాచ్. మేబీ కావచ్చు కల్ట్ కావచ్చు, ఎస్కేఎన్ ఫిలిం కావచ్చు, కల్ట్ కావచ్చు, మరో బేబీ కూడా కావచ్చు. ఈ కథ ఒక అబద్ధం. సరే, ఫీమేల్ లీడ్ గురించి ఏమనిపించింది? ఆమె చేసిన మూవీస్ లో బెస్ట్ మూవీ అని అనుకుంటున్నాను నేను. యాక్టింగ్ వైజ్ చూస్తే చింపేసింది మొత్తం. లైక్ మెయిన్ లీడ్ మొత్తం స్టోరీ క్యారీ చేసేది కానీ స్టోరీ తిరిగేదాన్ని మొత్తం ఆమె మీదనే ఉంది కాబట్టి షీ పర్ఫార్మ్ వెరీ వెరీ వెల్. ఆమె మాత్రం ఇరగా తీసింది మొత్తం. నాకైతే ఇంటర్వెల్ తర్వాత ఓ సీన్ ఉంటుంది, శ్మశానంలో పోయి ఏడుస్తుంది వేరే లెవెల్ చేసింది. ఆ పవరం గురించి అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అన్న అందరికీ తెలిసిన హీరోనే. స్క్రిప్ట్ సెలెక్షన్ అన్నది ఈ మధ్య మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఆఫ్టర్ కేరామ్ కూడా కొత్త అటెంప్టే కానీ ఆబ్వియస్లీ అది వన్ కైండ్ ఆఫ్ అబ్సెషన్ మూవీ ఇన్ తెలుగు, బట్ మనలోకి ఎక్కలేదు అంతే. బట్ దిస్ మూవీ అన్న కొన్ని సీన్లలో ఏడిపిస్తాడు ఆబ్వియస్లీ, కాకపోతే హీరోయిన్ డామినేట్ చేసేసింది అన్నని. ఫస్ట్ హాఫ్ లా కొంచెం క్రింజ్ అనిపిస్తుంది, కొన్ని చోట్ల క్రింజ్ అనిపిస్తుంది. స్టోరీ ఎట్లా అనిపిస్తుంది? స్టోరీ కొత్తగా అనిపించింది కొంచెం. లైక్ అటెంప్ట్ చేసారు మంచిగానే, అది సక్సెస్ అయింది యాక్చువల్లీ. మెల్లగా ఎక్కుతుంది ఎక్కే వాళ్ళకి అంతే. డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇన్ లైక్ కొత్త అటెంప్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. నాకు కూడా అదే అనిపించింది. అంటే కొందరికి రిలేట్ అవ్వచ్చు, లైక్ మన వాళ్ళు అనొచ్చు ఎందుకంటే ప్రేమ అంట ఆ టైప్ ఆఫ్ మూవీ అని, కానీ లైక్ ఇట్స్ అనిపించింది అట్లనే. కానీ వే ఆఫ్ స్క్రీన్ ప్లే కానీ అవంతా డిఫరెంట్ అనిపించింది. కాన్సెప్ట్ అలాగే తీసుకుండు, మరి స్టోరీ అయితే తీసుకోలేదు, ఓన్లీ కాన్సెప్ట్ తీసుకుండు. ఇది స్పాయిలర్ చూసేసి ఉంటారు అప్పటికి చెప్తున్నా. హీరో చచ్చిపోతాడు ఫస్ట్ హాఫ్ ముందు. సో దాని తర్వాత ఆత్మలా వచ్చి ఆమెతో నుండు చేసుడు తర్వాత అదంతా ఉంటది. కామెడీ అన్ని లైక్ ఇట్స్ నాట్ ఏ కామెడీ ఫిలిం కాబట్టి అంతేం అనిపించలే. ఒక 2-3 సీన్లు ఓకే. అట్లా అన్న డైలాగ్ అది ఒకటి మంచిగా ఉంది. అది మ్యాటర్ అయిపోయింది సంథింగ్, అదొకటి వెళ్ళింది. ఇక కొన్ని సీన్స్ అంతే, నాట్ ఏ కామెడీ ఫిలిం ఎట్ ఆల్. కామెడీ ఫిలిం కాకపోయినా వాళ్ళు కొన్ని దగ్గర కామెడీ అనుకున్నారు, అదైతే వర్కౌట్ అయింది. అంటే అవుతున్నాయి కొన్ని మంచి డైలాగ్స్ వెళ్ళినాయి. ఈ విషయంలో అబ్బవారంకి ఇవ్వాలి క్రెడిట్ మొత్తం అన్నకే. అన్ననే పుల్లా వేసిండు మొత్తం కామెడీ. అన్న టైమింగ్ కొన్ని సీన్స్ లో మస్తు వర్కౌట్ అయింది. కామెడీ టైమింగ్ ఎమోషనల్ పక్కకి పెడితే కామెడీ బాగా గుంజింది, మంచి చేసింది. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? ఓకే, గుడ్, డీసెంట్ మ్యూజిక్. మరి తోపు మ్యూజిక్ అని కాదు కానీ బీజిఎం అంతా డీసెంట్. కానీ వెంటనే పాటలు వచ్చినట్టు అనిపించలేదు మూవీ మొత్తం. సీన్ తర్వాత ఒక పాట, సాంగ్స్ ఎక్కలేవు కానీ ఓవరాల్ ఎమోషన్ బీజిఎం లో బాగుండే. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎట్లా అనిపించింది?
ఫస్ట్ హాఫే బాగుంది అనిపించింది ఎమోషనల్ అయిపోయింది చాలా మంది థియేటర్ లో పక్క కూర్చొని చూస్తా అది నువ్వే నేనే కలదూర్చింది కానీ ఎంతలా ఉన్నావు ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ రైడ్ అన్నమాట. లైక్ అది స్టోరీ అట్లా వెళ్తుంటది, ఎమోషన్ క్యారీ చేస్తూ వెళ్తుంటది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ కైండ్ ఆఫ్, అప్పుడే స్టోరీ ఎంటర్ అవుతుంటది. హీరోయిన్ ఏంది, అసలు హీరోయిన్ స్టోరీ ఏంది, హీరో ఎందుకు వస్తాడు, లైక్ హీరో ప్యాషన్ ఏంది, అది ఫస్ట్ హాఫ్ మొత్తం అట్లా వర్కౌట్ అవుతుంది. దానికి రిలేటెడ్ సెకండ్ హాఫ్ లో పాయింట్స్ అన్ని కొంచెం మంచిగా తీసారు, బాగుంది. క్లైమాక్స్ ఎక్స్పెక్టెడ్, క్లైమాక్స్ అర్థమైపోతుంది. లైక్ ప్రీ క్లైమాక్స్ ఒక 15-20 minutes ఆ టైంకి ఒక సీన్ ఉంటుంది ఫైట్ది, దాంట్లో నీకు అర్థమైపోతుంది హీరో నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నా అని చెప్పి. ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రిడిక్టబుల్ క్లైమాక్స్. సో ఓకే, ఎండెడ్ ప్రాపర్లీ. లాస్ట్ జస్టిఫికేషన్ కూడా ఇస్తాడు ఒక సీన్కి, స్టార్టింగ్ మిడిల్ ఒక సీన్ వస్తుంది ఫిష్ది, దానికి లాస్ట్ జస్టిఫికేషన్ కూడా ఇస్తాడు. సో ఐ లైక్ ఇట్. క్లైమాక్స్ నాకు ఎట్లా అనిపించిందంటే, ఇప్పుడు వాడు ముట్టుకోలేడు కదా, వాడు ఆత్మ కాబట్టి ముట్టుకోలేడు. సో ఆడు ఏం చేయాలి అని నేను అనుకున్నా, ముట్టుకోలేడు కదా, ఏం చేస్తాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని హెరాస్ చేస్తాడు కదా, లైక్ హీరో అనుకుంటాడు నేను ఉంటా కదా పక్కన, అంతకంటే ఏం కావాలని అనుకుంటాడు. కానీ ఆ మూమెంట్లో అర్థం చేసుకుంటాడు ఆయన పక్కకున్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఏం చేయగలడు, ఏం చెయ్యలేడు అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అవుతాడు. కానీ నేనేమనుకున్నా అంటే, ఆ ఇప్పుడు ఆమెను హరాస్ చేస్తాడు కదా, ఆ ఫీమేల్ని హరాస్ చేస్తాడు కదా, హరాస్ చేసినప్పుడు ఈ ముట్టుకోలేడు కదా, ఈ ఆత్మ ముట్టుకోలేడు కదా, ఇది ఏం చేస్తాడు అని నాకు క్యూరియాసిటీ అయితే ఉండే. కానీ ఆ సీన్ మంచిగా అంటే వచ్చింది. మరీ సినిమాటిక్ లిబర్టీ తీసేసుకొని అప్పటికప్పుడు పవర్స్ వచ్చి కొట్టేస్తాడు అన్నట్టు చేస్తే సూపర్ అస్సలు ఎక్కకపోతుంది. ఇప్పుడు మన పెద్దలు అంటారు, అంటే మన చుట్టుపక్కల కానీ పెద్దలు కానీ అంటారు, కుక్కకి ఆత్మలు కనిపిస్తాయి. దాన్ని తీసుకొచ్చి అంటే లాజికల్ గా ఫైట్ కూడా లైక్ ఏంటంటే న్యాచురల్ అని అనిపించింది. లైక్ మరీ ఓవర్ గా కాకుండా లైక్ లాజికల్ గా ఉంది మంచిగా. ఆడికి ఆత్మగా అటాక్ చేస్తుంది, దాన్ని బాగా లైక్ బాగా సెటిల్ చేసారు ఆ ఫైట్ సీన్ ని. నాకు నచ్చిన సెటప్ అండ్ పే ఆఫ్ ఏంటంటే, బీచ్ లా అక్కడ రెస్టారెంట్ లో వర్క్ చేస్తాడు కదా, హీరో వాడు అడుగుతాడు, ఆడు ఎందుకు ఆడిచ్చాడే మాట్లాడుకుంటుండు, వాడు ఎందుకు మాట్లాడుకుంటుండు అంటే ఆడు చెప్తాడు, ఓనర్ వాళ్ళ నాన్న చనిపోయి వచ్చిన తర్వాత ఆత్మతో మాట్లాడుతుండు అని అది చెప్తాడు కదా. అది సెకండ్ హాఫ్ లా ఈ పాయింట్ ఆ స్టోరీ మొత్తం అదే, కానీ అప్పటికి మనకు తెలియదు చచ్చిపోతాడు. అదే సో అది ఇక్కడ పే ఆఫ్ చేసిండు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో ఎట్లా మాట్లాడతాడో సేమ్ వీడు ఈ హీరోయిన్ తో మాట్లాడతాడు. అదే ఫస్ట్ హాఫ్ లోనే ఎందుకు పెట్టాడు అని చెప్పేసి మనకి ఇంటర్వెల్ తర్వాత అర్థమవుతుంది. ముందే చెప్పేస్తాడు ఆ పాయింట్, లైక్ ఇది జరుగుతుంది. ఇప్పుడు సడన్ గా హీరోయిన్ మాట్లాడుకుంటారు అంటే ఎవరికి జరగకుండా ఇదేంది ఇది, లైక్ ఇది డిఫరెంట్ అయినట్లా కాకుండా దానికంటే ముందు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఒక సెటప్ చేసి అది ఎట్లా ఎండ్ అవుతుందో కూడా సెకండ్ హాఫ్ లో కరెక్ట్ గా చెప్పిండు. లైక్ విషెస్ ఫుల్ఫిల్ అయినప్పుడు తర్వాత వెళ్ళిపోతారు అనే దాన్ని కూడా కరెక్ట్ గా చెప్పారు. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ వచ్చి చెప్తారు కదా, నువ్వు లైక్ నీకు ఆ పొటెన్షియల్ ఉంది, నాకు అన్ని మూవీస్ కలిపి చూసినట్టు కాకుండా నీ ఓన్ స్టోరీ ఒకటి రాసి అది వెళ్ళి చెప్తే ప్రతిఫలం ఉంటుంది వర్క్ది, నువ్వు ఏదైనా కరెక్ట్ చేస్తానా అని చెప్తుంది. కాబట్టి ఎవరైతే బీచ్ లో మీట్ అవుతాడో ఆ స్టోరీ తెలుసుకుంటాడో వాళ్ళ నాన్నది కొడుకుది ఆ స్టోరీ, ఆ లైన్ తీసుకొని తర్వాత సెకండ్ హాఫ్ లో మూవీ తీస్తాడు కదా. అక్కడ కూడా లైక్ మూవీ సక్సెస్ అయ్యి మంచిగా దాని తర్వాత డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని లైక్ హీరోయిన్ కి కొన్ని ఇచ్చి దాని తర్వాత వాడికి ఇచ్చి ఎవరైతే స్టోరీ లైన్ తీసుకున్నాడో వాడికి ఇచ్చిన తర్వాత అక్కడ ఒక లైన్ తెలుస్తుంది, ఈ విషెస్ పూర్తి అయిపోతే ఇప్పుడు కనిపించే వాళ్ళు మళ్ళీ కనిపించారు, అక్కడ తెలుసుకుంటాడు, అక్కడ తెలుసుకుంటాడు. అది లైక్ ఓకే మంచిగా అనిపించింది. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి,
కామెంట్ చేయండి. ఒకవేళ మీరు మూవీ చూస్తే మీకేమనిపించింది, మా ఒపీనియన్స్ ఎట్లా అనిపించినాయి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఓవరాల్ గా నాకైతే సినిమా నచ్చింది, కొందరికి నచ్చదు. ఇది కట్టు 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 కట్టు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే ఈ వీడియో పాది. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కమెంట్లు చేయకండి, వద్దు వద్దు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఓవరాల్ గా నాకైతే సినిమా నచ్చింది. కట్టు 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 కట్టు.